45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి వెళ్లాలంటే కేవలం 45 నిమిషాల్లోనే అందుకోవచ్చు. లైఫ్ ది పొలం వే. ఈ పొలంలో ఫార్మ్ హౌస్, నమస్తే తెలుగు ప్రజలకు రిపబ్లిక్ డే దినం యొక్క శుభాకాంక్షలు. ఇక వార్తల వివరాలు చూస్తే ఢిల్లీలోని కర్తవ్య పథ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అమరవీరులకు నివాళులర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం యుద్ధ స్మారకం వద్ద ఉన్న విజిటర్స్ బుక్లో తన సందేశాన్ని రాశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో 74వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అందులో భాగంగా పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక స్మారకానికి గవర్నర్ నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు గెలుచుకున్న ఆస్కార్లకు నామినేట్ అయిన నాటు పాట స్వరకర్త, గీత రచయిత ఎంఎం కీరవాణి, చంద్రబోసులను గవర్నర్ తమిళిసై సత్కరించారు. ఈ వేడుకలో సిఎస్ శాంతకుమారి, డీజీపీ అంజనీ కుమార్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవసరం లేదు మీదు అని చెప్పేశాడు. ప్రగతి భవన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డీజీపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మంత్రుల్లో మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. దీనికి ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని అమర జవాన్ నివాళులర్పించారు కేసీఆర్. వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించాలని రాష్ట్రం నలుమూలల నుంచి తల్లిదండ్రులు వేలాదిగా వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఆలయ వైదిక బృందం వేకోజామున 2 గంటలకు సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 3 గంటల నుండి అక్షర శ్రీకార పూజలు అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. పూజ చేయడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకటే పలక తీయాలి. నమః శ్రీమాత్రే నమః. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం లోపల ఈ రోజు నుండి వసంత పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈరోజు అమ్మవారి యొక్క జన్మదినము. ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారి భక్తులు దర్శించుకుంటున్నారు. అదేవిధంగా తమ చిన్నారులకు అక్షర శ్రీకారం చేస్తున్నారు. ఈరోజు చాలా మంచి రోజు కావడం వల్ల విశేషమైనటువంటి జనం అమ్మవారి దర్శించుకుంటూ ఓం ఐం సరస్వతే నమః అని నామాన్ని జపిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. వారి పిల్లలకు అక్షర శ్రీకారం కూడా చేయించున్నారు. వారందరికీ విద్యా బుద్ధులు జ్ఞానం కలగాలి మరియు అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్రకు సమాయత్తమవుతున్నారు. యువగళం పేరుతో కాలినడకన రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు సుమారు 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఇక రేపటి నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో పసుపు తోరణాలతో కుప్పంను ముస్తాబు చేశారు. అడుగడుగునా భారీ కటౌట్లు ఏర్పాటు చేసుకున్నారు. కుప్పం మొత్తాన్ని పసుపుమయంగా మార్చేశారు టీడీపీ శ్రేణులు. మహబూబాబాద్ జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, పార్టీ ఆఫీసులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకున్నారు. జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కె శశాంక జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జెండా ఎగురవేశారు. అటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావుతో కలిసి జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయగా ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్ తన క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేసి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పేదరికం అనేది ఈ దేశంలో ఉంది. ధనవంతులు మరి ధనికులుగా, పేదవాళ్ళు మరి పేదలుగా మారుతున్న
ఈ గతిని మార్చాలి. అడుగు బలహీన వర్గాలకి ఈ వనరులను పంపకాలు జరగాలి. పేదలు ఉన్నత స్థితికి ఎదగాలి. స్థితిమంతులు కావాలి. చదువుకునే యువకులకందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లభించాలి. మనం సాధించుకున్న స్వాతంత్రం గాని లేదా రచించుకున్న రాజ్యాంగం గాని పూర్తి స్థాయిలో సఫలం ఉంటుంది కనుక మేమందరం కూడా అదే ప్రతిజ్ఞ చేస్తున్నాం. 74వ శుభాకాంక్షలు. టీఆర్ఎస్ నుంచి మొదటిసారిగా మా పార్టీ ఎమ్మెల్సీ మా పెద్దలు సీనియర్ రావు గారు మరియు మా పార్టీ శ్రేణులు జెండా సంతోషంగా భావిస్తాను. ఏదైతే ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పిన విధంగా ఇవాళ భారత రాజ్యాంగంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రచించిండ్రో వారి ఆశయ సాధనలో తెలంగాణ రాష్ట్రానికి ఇంత మంచి ఫలాలు, సంక్షేమ కార్యక్రమాలు బలహీన వర్గాల ఎన్నికల్లో కులాల వారికి అందుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే రాజయ్య. అనంతరం మువ్వెన్నెల జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1950 జనవరి 26న ఉదయం 10:18 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని తెలిపారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని వారందరికీ సమన్యాయం జరిగే విధంగా ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారని చెప్పారు. భారత రాజ్యాంగం జై తెలంగాణ, జై భారత్, జై భారత్. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులకి, ప్రజాప్రతినిధులకి, తెలంగాణ బిడ్డలకు వెలిసి భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 218 రోజులు కష్టపడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 60 దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివి మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య అదేవిధంగా లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి జనవరి వికారాబాద్ దోమా ఎంపీడీఓ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార పార్టీ నేతల మధ్య వివాదం జరిగింది. జెండా ఆవిష్కరించేందుకు సిద్ధమైన ఎంపీపీ అనసూయను వైస్ ఎంపీపీ మల్లేశం అడ్డుకున్నారు. ఎంపీడీఓ జెండా ఆవిష్కరించాలి, మీరెందుకు జెండా ఈ క్రమంలో ఎంపీపీ కుమారుడు రాఘవేందర్ రెడ్డి మల్లేశం మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి గొడవ మధ్యనే ఎంపీపీ ఎంపీడీఓ ఇద్దరు కలిసి జెండాను ఎగరవేశారు. ప్రస్తుతం ఈ స్థానికంగా చర్చనీయాంశమైంది. కవర్ లేదు ఏం చెప్తావు దమ్ము ఇన్ని రోజులు రాచకొండ కమిషనరేట్లో 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీజీ, అంబేద్కర్ వంటి మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. राष्ट्रीय सैल्यूट గట్టిగా పట్టుకో పడా ఫైన్
भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे सलमान को शिफ्ट श्रीमान सम्मानगढ़ निष्क्रमण करने की आज्ञा प्रदान करें। सम्मानगढ़ बगल शिफ्ट सम्मानगढ़ विसर्जन। अंदर की गणतंत्र दिवस शुभाकांक्षाएं। నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం లింగసానిపల్లి గ్రామం యూపీఎస్ స్కూల్లో 74వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గణతంత్ర వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు, గేయాలు, ఉపన్యాసాలతో అలరించారు. ఇక ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, విద్యార్థుల ప్రోత్సాహంతో యూపీఎస్ స్కూల్ మనబడి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సెలెక్ట్ అయిందని తెలిపారు. పాఠశాల అభివృద్ధిలో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కార్యదర్శి సురేష్ గౌడ్ రాసిన భారత రాజ్యాంగం అవలోకనం పుస్తకాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్, సర్పంచ్ జంగయ్య, కార్యదర్శి అన్నచర్ల సురేష్ గౌడ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా కోసం చిన్న గ్యాప్ ఉంది కనుక స్వాతంత్ర దినోత్సవం అంటేనేమో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు స్వాతంత్రం సిద్ధించిన రోజు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగాన్ని రచించుకొని మనకు మనం అమలు పరుచుకున్న రోజు కాబట్టి
విశాఖపట్నం గాజువాక 60వ వార్డు మున్సిపల్ గ్రౌండ్లో వాకర్స్ పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పీవీఎస్ హెల్పింగ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున రక్తదాన శిబిరం నిర్వహించడం, దానికి మాకు ఒక అదృష్టంగా చెప్పవచ్చు పాయసం ప్రాంత యూత్ అందరూ కూడా దొరికినందుకు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మునపటి సంవత్సరం కన్నా ఎక్కువగా చేస్తూ వస్తున్నందుకు ముఖ్యంగా ట్రస్ట్ సభ్యుల్ని, ఈ రక్తదాతల్ని కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఎప్పుడు కూడా పాదాభివందనాలు తెలుపుతున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మొదటి సంవత్సరం నేను స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ఉండేవారు కాదు. బద్రి గారు వాళ్ళు ఒక నలుగురిని తీసుకొచ్చి ఆ రోజున 188 యూనిట్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 509, 681, 777, 862, 876, 888, మొన్నటి సంవత్సరం 909. అంటే ఒకటే తలమానికం. ప్రతి సంవత్సరం పెరుగుతుంది అంటే మేము చేస్తున్న సర్వీసు ప్రజలకు అందుతుంది అనేదే మా ఆలోచన. ముఖ్యంగా ఈ రోజునే పెట్టడానికి కారణం ఏంటంటే గణతంత్ర దినోత్సవం అనేది మనకి రాజ్యాంగం రాసి మనం యాక్సెప్ట్ చేసిన రోజు. ఇవి బులెటిన్ వివరాలు. చూస్తూనే ఉండండి ఇండియా నౌ. నమస్తే.